चॉकलेट जाके बर्गर వెంకటేశయ్య నెమ్మదిగా తాగేస్తున్నారు. నెమ్మది నెమ్మది గోవింద, నెమ్మది నెమ్మది గోవింద. ప్రశాంతంగా వారిని స్మరిస్తూ భలే టైంలో వచ్చిన అమ్మ. 5 నిమిషాలు అయిపోయినా కూడా వచ్చి ఏం గుడికి వచ్చా? తిరుపతి గుడికి వచ్చా. సరేలే, దర్శనం బాగా అయిందా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, అమ్మవారికి ప్రసాదం చేసుకుందాం. రవ్వతో పోళీ చేస్తాను. రవ్వ, కొబ్బరి, ముంచమాడి పప్పులు, అంతా ఇంకేం లేదు. ఇదో కొద్దిగా ఏలక్కాయలు. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. రవ్వ తినే శనక్కాయ, ముంచమాడి పప్పులు, కొబ్బరి కొద్దిగా, ఒక 4 యాలక్కాయలు, కొద్దిగా ఒక చిన్న స్పూన్ సోంపు, మైదా పిండి, ఉప్పు, వాటర్, బెల్లం ఇంత తురుముకున్నాక మళ్ళీ చేసే విధానం చూపిస్తాను రండి. కొంచెం ఇది ప్రాసెస్ చేసుకోవాలి కదా. కొబ్బరి తురుముకోవాలి, మైదా పిండి పిసికి చూపిస్తాను. పోళీలే అనుకుంటే కొద్దిగా మీ ఇష్టం, దీనికి ఏం కొలతలు లేదు. పూర్ణానికి కూడా ఇప్పుడు పిండి పిసుకున్నాం కదా, దీని మీద కొద్దిగా ఆయిల్ వేసి అట్టే పెట్టేయాలి 10 నిమిషాలు, మనం ఇవన్నీ ప్రాసెస్ చేసుకునే కాడికి. రండి కొబ్బరి తురుముకుందాం. పచ్చెనపప్పు పోళీ అన్న మనకు ఎక్కువ అనిపిస్తుంది, ఒక్కటి తింటే తినలేం. ఇదైతే ఒక 2-3 తినేయచ్చు, వేడిగా భలే ఉంటుంది. దాని ఫ్రెండ్స్ టెంకాయ తురుముకున్నాం కదా, ఇంక పోయి లోపల పోయి చేసేది చూపిస్తాను రండి. ఓకే రండి. హాయ్ ఫ్రెండ్స్, రండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని చేసే విధానం చూపిస్తాను. గ్యాస్ వెలిగించుకోవాలి చూడండి. చాలా టెంకాయ వేస్తున్నాను. అదే నేను ఒక 2 చేస్తాను ఫ్రెండ్స్, మా ఇంట్లో ఎక్కువ తినేవాళ్ళు లేరు, అందుకోసం ఒక 3 పోళీలు అంతే వేసుకున్నాక రవ్వ వేయించుకోవాలి. కొంచెం ఎరుపుగా రావాలి, కొంచెం వేయితే పచ్చి వాసన ఉండదండి, బాగుంటుంది. అమ్మటి వాసన వస్తుంది చూడు రవ్వ. ఇప్పుడు కొబ్బరి వేయించుకోవాలి. ఇప్పుడు టెంకాయ ఊరికే వేయించుకోవాలన్నమాట.
ఆయిల్ కొద్దిగా వేసుకునేసి ముంత మాడిపప్పు వేసుకోవాలి. మా ఇంట్లో నెయ్యి తినరు, అందుకోసం ఆయిలే వేస్తాను. ముంత మాడిపప్పు కొద్దిగా వేయించుకోవాలి. బెల్లం కొంచెం కారం, ఇప్పుడు యాలక్కాయ సోంపు వేసుకోవాలి. అబ్బా వేసుకొని కలబెడతా ఉండాలన్నమాట, గడ్డలు కరిగేంత వరకు. దాని గ్యాస్ ఆపేస్తాండ. దీంట్లో గసాలు ఉండి కూడా వేస్తే భలే ఉంటుంది తినేదానికి. చూసినారా, బెల్లం ఉంట కట్టేసింది, పాకం వచ్చేసింది. దీన్ని మిఠాయి లాగా తట్టేస్తే మిఠాయి చాక్లెట్ అయిపోతుంది. కొంచెం పారనండి చీగా. వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసుకునేసి కాల ఎమ్మి పోలి ఎమ్మి పోలి రెడీ.
దేవుడికి నైవేద్యం పెట్టేసి తిందాం. ఓకే. చంద్ర సహోదరాయ నమః. ఓం చంద్ర రూపాయ నమః. ఓం ఇందురాయ నమః. ఓం ఇందు శీతలాయ నమః. ఓం తుష్టియ నమః. ఓం దారిద్ర్యం నాశిన్యాయ నమః. వ్రతం అయిపోయింది ఫ్రెండ్స్, దేవుడికి పెట్టేసినాము. ఇప్పుడు తిందాం రండి. ఓకే. బస్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. నవలుతా అంటే రవ్వ ఎమ్మీగా క్రంచీగా టేస్ట్గా ఉంది, చాలా ఎమ్మీగా. మీరు చేసుకొని తినండి, సూపర్గా ఉంది. క్రంచీగా నవలుతా అంటే పరపరా అని సౌండ్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంది. మీరు తినండి, చేసుకోండి. ఓకే, బాయ్.